వాహనాలు నడపడం నేరం, ప్రమాదకరం. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ను వినియోగించాలి. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించడం అనివార్యం. రహదారి భద్రతను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: తెలుగువారు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. దావోస్లో మైనారిటీల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖనిజ నిల్వలు గుర్తించాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: తెలుగువారు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. దావోస్ తొలిరోజు పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని చెప్పారు. ప్రవాసాంధ్రులు పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రభుత్వం సహకారం అందిస్తూ 50 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర. గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. 26లో డ్రోన్ టాక్సీ ఆంధ్రప్రదేశ్ లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి జీవామృతం ఇలాంటివన్నీ కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం. దావోస్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పలు సమావేశాల్లో పాల్గొంటారు. భౌగోళిక ఆర్థిక వృద్దిలో భారతదేశం ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం పేరుతో సిఐఐ నిర్వహిస్తున్న సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొననున్నారు. తర్వాత భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం పలు దిగ్గజ ఐటీ సంస్థల చైర్మన్, సీఈఓలతో సమావేశమవుతారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లాంచ్లో నిర్వహించనున్న ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అంశంపై నిర్వహించే చర్చకు హాజరవుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంట్ సభ్యుడు, భారత స్విస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ TAIHను దావోస్లోని మౌంటైన్ ప్లాజాలో ఈరోజు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, టెక్నాలజీ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించటం, ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన TAIH తొలి ప్రపంచ ఏఐ ప్రయోగ వేదికగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,80,00,000 రూపాయలతో క్రైస్తవ శ్మశాన వాటిక సుందరీకరణ, అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ యొక్క బరిల్ గ్రౌండ్ శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. కాబట్టి పుట్టుక ఎంత ముఖ్యమో చనిపోవడం కూడా అంతే పవిత్రంగా మనందరం కూడా భావించి ఆ కార్యక్రమాన్ని కూడా అందంగా చేసుకోవాలి. పుట్టినరోజుని ఏ రకంగా అయితే మనము ఆస్వాదిస్తామో అదేవిధంగా చనిపోవడం కూడా భగవంతుడు ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఒక సుందరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో కూడిన సలహాలు అందించి రైతుల ఆదాయం పెంచటమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి
ఆర్ శారదా జయలక్ష్మీదేవి శాస్త్రవేత్తలతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెగుళ్లు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆయా ప్రాంతాలను సందర్శించి రైతులకు సలహాలు అందించాలని సూచించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలను ఉద్యానవన పంటల కేంద్రాలుగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రైతులకు పంట సాగు ప్రతి దశలో శాస్త్రీయ సలహాలు అందిస్తే ఉత్పాదకత పెరిగి నష్టాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖనిజ నిల్వలు గుర్తించాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ పరిధిలో మంత్రి అధ్యక్షతన ఖనిజాన్వేషణ ట్రస్ట్ మెరిట్ పరిపాలక మండలి నిన్న సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త గనులు అందుబాటులోకి తెచ్చి మైనింగ్ ప్రారంభిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఖనిజాన్వేషణతో పాటు క్లిష్టమైన ఖనిజాలకు విలువ జోడింపుపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి 35 మందికి వైద్య సహాయం కింద 22 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఇచ్చినటువంటి చెక్కులు మన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 33,07,470. అదేవిధంగా ఎల్ఓసి ఇద్దరికి ఇచ్చాం, అది 8,558,000. మొత్తంగా 22,07,999 రూపాయలు వాడిని చెక్కులను కూడా అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ ఉండాలని ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాల విషయంలో ఎప్పుడు కూడా వెంటనే ప్రాసెస్ చేసి మనకి ఈ చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఏటా నిర్వహించే జాతీయ సర్వభాషా కవి సమ్మేళనం నిన్న రాత్రి హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ బహుభాషలు సంస్కృతి విరాజిల్లే దేశంలో 1956 నుంచి ఆకాశవాణి బహుభాషా కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తోందని ప్రశంసించారు. ఈ పూర్తి కార్యక్రమాన్ని ఈ నెల 25 రాత్రి దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో ప్రసారం చేస్తాయి. వందే మాతరం గేయం 150 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026 రెండవ ఎడిషన్ నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ డీఐజీ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. సురక్షిత తీరాలు, సమృద్ధ భారతం నినాదంతో చేపడుతున్న ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల మీదుగా 6,500 కిలోమీటర్ల మేర సాగుతోందని చెప్పారు. ఈ యాత్ర ఫిబ్రవరి 4న సోంపేట వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి 6న విశాఖ చేరుకుంటుంది. 7న ఆర్కే బీచ్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పోర్టుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని డీఐజీ వివరించారు. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. నాగర్ కర్నూల్లో పర్యటించిన ఆయన 40 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో 109 ట్రామా కేర్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 7 కనిష్ట డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగువారు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు.
మైనారిటీల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఖనిజ నిల్వలు గుర్తించాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीतत्रिपाठी।